ఆడబిడ్డవే, నీ మీద గొడవ పడలేను. ఏందబ్బే అటు చూస్తాండావు? తప్పించుకున్నా అనుకుంటాండవా? ఏం బాధపడకో, నిన్ను కూడా మీ అమ్మలాగే పైకి పంపించేస్తా. తప్పు చేసుండా అబ్బే. 25 ఏళ్ల కిందట మీ అమ్మతో పాటు నిన్ను కూడా చంపేస్తుంటే ఈ పొద్దు రచ్చుండేదేగా. ఏమన్నావు? నువ్విప్పుడేమన్నావు? మా అమ్మతో పాటు నన్ను కూడా చంపేస్తే అన్నావా? అంటే మా అమ్మని చంపింది నువ్వేనా? అయ్యో, మా అమ్మ చావు కారణం నువ్వేనా? అడుగుతుంది నిన్నే, చెప్పు. మా అమ్మని చంపింది నువ్వా? కాదు 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 మా అన్నదే నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఉండవబ్బే. మా అన్నదే దేవుడు నిన్ను కూడా పైకి పంపించుంటే ఈ ప్రాబ్లమే ఉండేది కాదు అని అంటా ఉండాడు. ఏనా అంతే కదా? అయినా మీ అమ్మ సావుకి మా అన్నకి ఏ సంబంధం లేదు. అబే, ఏ సాక్ష్యాలు పట్టుకుని ఇంట్లోకి వచ్చుండావో అవే పట్టుకుని ఇంట్లోంచి అడుగు బయట పెట్టిస్తా అబ్బే. ఇదే పాపారాయుడు మాట, గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తాండా, గుర్తుపెట్టుకో. అబ్బే, మా అన్న రొంత మొరటోడు, నువ్వేమనుకోబాకు. మీ అమ్మ సావుకి మా అన్నకి ఏ సంబంధం లేదు, అదొక్కటి మాత్రం చెప్పగలను. ఒక్కడొచ్చి ఎంతమందికి మనశ్శాంతి లేకుండా చేశాడు. ఛ! అమ్మా శ్రీవల్లి, నన్ను రూమ్లోకి తీసుకెళ్ళమ్మా. రాయ్, చూసావు కదా మా మావని, కొంచెం తేడా వచ్చినా ముందు ప్రాణాలు తీసి ఆ తర్వాత మాట్లాడతాడు. నా మాట విని ఆయన ఏదో ఒకటి చేయకముందే నువ్వింట్లో నుంచి వెళ్ళిపో. కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు. అదే మీ అమ్మలా చనిపోకుండా ఉండాలంటే మా మామకి దూరంగా ఉండు. శంకన్న స్వామి, విన్నావా దాత్రి? పాపారాయుడు మావయ్య మా అమ్మ గురించి ఎన్ని మాటలు అన్నాడో విన్నావా? మా అమ్మని చంపినట్టు నన్ను చంపుతాననే కదా ఆయన అన్నాడు. నాకు కూడా అలాగే అనిపించింది కేదార్. కానీ అత్తయ్య, బాబాయ్ గారు అలా అనలేదు. సుహాస్ని అత్తయ్య మీద కోపంతో ఏదేదో మాట్లాడాడు అని అన్నారు. ఆయన చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికి అలా అన్నారు దాత్రి. ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన వాలకం మనం చూస్తున్నాం కదా. శ్రీవల్లి పిన్ని కూతురు అని తెలియగానే సొంత చెల్లెల్నే చంపుతాను అన్న మనిషి తను. అలాంటిది అమ్మని ఏదైనా చేయకుండా ఉంటాడా? ఆయన ఆవేశం చూశాం, కోపం గురించి తెలుసుకున్నాం. కానీ ఆయనే చంపారు అనడానికి మన దగ్గర ఏ సాక్ష్యం లేదు కదా. మామయ్య అమ్మ గురించి మాట్లాడడం, చంపానని చెప్పడం నువ్వు కూడా విన్నావు కదా దాత్రి. మా అమ్మ చావుకి కారణమైన వాణ్ణి నేను వదిలిపెట్టను దాత్రి. కేదార్, మనం ఆవేశపడితే మనం నష్టపోవడం తప్ప ఇంకేం జరగదు కేదార్. ఒకసారి వచ్చి ఇలా కూర్చో. కేదార్, కూర్చో.
నీ బాధ నాకు అర్థమవుతుంది కేదార్. 25 ఏళ్ల కిందట అత్తయ్యకి ఏమైందో, ఎలా చనిపోయిందో, అసలు ఆ చావుకి కారణమెవరో, తనసలు ఎందుకు చనిపోయిందో, ఇలా సమాధానం లేని ప్రశ్నలతో నువ్వు యుద్ధం చేస్తున్నావని నాకు తెలుసు కేదార్. కానీ ఇలా మనకి తెలియని విషయాల గురించి ఆవేశపడ్డం వల్ల మనకే సమాధానాలు దొరకవు కేదార్. మనం ఎన్ని రోజులు ఇక్కడ ఎంత ఓపిగ్గా ఎందుకున్నాం? మావయ్య గారు నిన్ను కొడుగ్గా ఒప్పుకోవడానికి మనం ఎన్ని కష్టాలు పడ్డాం. అందుకే చెప్తున్నాను, ముందు పాపారాయుడు బాబాయ్ గారికి అత్తయ్య చావుకి సంబంధం ఉందో లేదో కనుక్కుందాం. ఒకవేళ మన అనుమానమే నిజమైతే అత్తయ్య గారి చావుకి కారణం బాబాయ్ గారే అని మనకు తెలిస్తే 25 ఏళ్లుగా అత్తయ్య గారి చావుకి జరగని న్యాయం మనం చేద్దాం. వెంటనే పోలీసులకి బాబాయ్ గారిని పట్టించి అత్తయ్య గారి కేసుని రీఓపెన్ చేద్దాం. అత్తయ్య గారి చావుకి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు. మనం ఆ పని చేస్తాం. అప్పటిదాకా నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండాలి, సరేనా? సరే దాత్రి. మా అమ్మని చంపింది నువ్వా? కాదు, మా అన్న అన్నది దేవుడు నిన్ను కూడా పైకి పంపించుంటే ఈ ప్రాబ్లమే ఉండేది కాదు అని అంటా ఉన్నాడు. ఇందాక పాపారాయుడు బాబాయ్ సుహాసిని అత్తయ్య గారి గురించి మాట్లాడుతుంటే వైజయంతి అత్తయ్య గారు కంగారు పడ్డారు. బాబాయ్ గారు ఏదో చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆవిడ ఆపేశారు. బాబాయ్ గారి మాటల్ని మార్చి చెప్పింది. అంటే బాబాయ్ గారి కూడా సుహాసిని అత్తయ్య గారి గురించి ఇంకేదో నిజం తెలుసు. అదేంటో ముందు ఆయన నోటితోనే మనం చెప్పించాలి. అమ్మ చనిపోయినప్పటి విషయం మామయ్యకి తెలిసే ఉంటే ఖచ్చితంగా నా చెల్లెలి గురించి కూడా తెలిసే ఉంటుంది దాత్రి. తను ఎక్కడుందో, ఎలా ఉంటుందో, 25 ఏళ్ల ముందు ఏం జరిగిందో మొత్తం ఆయనకి తెలిసే ఉంటుంది. తెలిసే ఛాన్స్ ఉంది కేదార్. ఆయనకి నిజం తెలిస్తే వైజయంతి అత్తయ్య గారికి కూడా తెలుసుంటుంది. మనం సుహాసిని అత్తయ్య చావుకి వీళ్ళకి సంబంధం ఏంటో కనిపెడితే నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి కేదార్. 25 ఏళ్ల ముందు జరిగిన దాని గురించి మనం వెతుకుతున్నామని వాళ్ళకి మాత్రం డౌట్ వచ్చినా వాళ్ళు జాగ్రత్త పడతారు. కరెక్టే దాత్రి. అయితే ఈసారి మామయ్య ఇంటికొచ్చినప్పుడు నిజం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎలాగోలా నా చెల్లెలి గురించి నాకు తెలిస్తే చాలు. అన్నయ్య, నాన్న అండగా ఉండాల్సిన ఇంత పెద్ద కుటుంబం ఉన్నా ఎక్కడో అనాథగా బ్రతుకుతూ ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో.